నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అని అంటూ ఉంటారు. ఆ సమయం చాలా ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు. అదే టైంలో కొంతమంది పెళ్ళిళ్ళ ముహూర్తం కూడా పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా బ్రహ్మ ముహూర్తానికి అంత బలం ఉందంటారా? అసలు ఎలాంటి పనులు చేస్తే మంచిదంటారు మా సమయంలో? బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం అన్నది ముహూర్తం అని అంటే 14 నిమిషాల కాలం. దానికి రెట్టింపుది కూడా చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికన్నా 2 గంటల కన్నా ముందు ఉన్నది. అంటే ఒక 3:30. అంటే 6ంటికి సూర్యోదయం అయిందంటే 4 కన్నా ముందు. వేసవి కాలంలో 6:46 అట్లా అవుతుంది కదా అప్పుడప్పుడు. ఇది శీతాకాలంలో అట్లా అయినప్పుడు కూడా ఎక్కువ సమయం అటు వెళ్ళి ఆ ప్రాంతానికి 1:30 2 గంటలు పెట్టుకుని అక్కడ ఆ సమయాన్ని, దానికన్నా ముందు ఉండే సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అది చాలా పవిత్రమైనటువంటి సమయంగా చెప్తాం. ఎందుకంటే బ్రహ్మగారు మేలుకునే సమయం అన్నట్టుగా మనం చెప్తాం అన్నమాట. దేవతలందరూ మేలుకుని మనం చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం అది. కనుక ఆ సమయంలో మనం ఏం పూజ చేసినా ఏం చేసినా అది నేరుగా పరమగురువుల దగ్గరికి చేరుతుంది అని. మనం మామూలుగా చూద్దాం, పెద్ద ఆధ్యాత్మికం కంటికి కనపడని విషయాలు పక్కన పెడితే, మన కంటికి కనపడేది కూడా తెల్లవారుజామున 3 తర్వాత ట్రాఫిక్ పెద్దగా ఉండదు, మీరు గమనించుకుంటే కదా. ఆ టైంలో కాస్త గట్టిగా ఇప్పుడు నగరాల్లో చెప్పలేం కానీ పల్లెల్లో ఆ సమయంలో ఇలా మనం ఈ స్థాయిలో మాట్లాడుకుంటే కూడా ఊరి చివరి దాకా వినపడేది. అంతటి ప్రశాంతమైనటువంటి సమయంలో మనం ఏది చేసినా ఎవరికి చేరాలో వాళ్ళకి నేరుగా చేరడానికి అనువైనటువంటి కాలం. మనం అది మీరు విష్ణువుని పూజిస్తారా, శివుణ్ణి పూజిస్తారా, తులసిని పూజిస్తారా, శక్తిని పూజిస్తారా, దేన్ని పూజించుకోవడానికైనా తగినటువంటి కాలంగా చెప్తారు. ఎందుకంటే ఆ సమయం తాజాగా ఉంటుంది. మీరు బ్రహ్మ ముహూర్తం పెద్ద పెద్ద ఆధ్యాత్మిక పదాలు పక్కకు పెట్టేసి, ఎవరితోన్నా మనకు పని కావాలంటే ఎప్పుడు వాళ్ళని పలకరిస్తే మన పని పూర్తిగా అవుతుంది, ప్రసన్నంగా వెంటనే అవుతుంది? పొద్దున్నే. ఎందుకని? ముందు రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని ఆ ముందు రోజు జరిగినటువంటి సంఘటనల యొక్క ప్రభావం వాళ్ళ మనస్సు మీద ఏమీ ఉండకుండా హాయిగా ఉంటారు గనక. ఇప్పుడు బ్రహ్మగారు కూడా ఇక్కడ హాయిగా ఉన్నాడని మనం భావించాలి. ముహూర్తాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇదే. ఆ సమయంలో విశ్వాంతరాళంలో ఉండేటటువంటి సమస్తం కూడా మనం కనెక్ట్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. యూనివర్స్ అని అంటూ ఉంటారు కదమ్మా. ఏదైనా కోరిక అనుకున్నా కూడా ఆ టైంకి యూనివర్స్కి చెప్పుకుంటే తీరిద్దని కూడా అంటూ ఉంటారు. ఇదే అందుకని విశ్వాంతరాళంతో మనం అనుసంధానం కావాలి అంటే దానికి తగినటువంటి కాలం బ్రహ్మ ముహూర్తం. ఎందుకంటే దానికి తగిన వాతావరణం అప్పుడు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, రాత్రంతా నిద్ర పట్టని వాళ్ళు కూడా తెల్లారుజామున 3:30 4 అయ్యేటప్పటికి పడుకుంటారు. ఎందుకంటే ప్రశాంతం ఉంటుంది కనుక. అటువంటి వాతావరణంలో పెరగడమే నమ్మకం అటువంటి సమయంలో అని చెప్పాలి. అటువంటి సమయంలో నిద్ర మేలుకున్నట్టయితే చాలా తాజాగా ఉండడం జరుగుతుంది. పైగా మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం అనేది ఈ మధ్య లేటెస్ట్గా అందరూ ఫ్యాషనబుల్గా వాడుతున్నటువంటి మాట అది, కనెక్టింగ్ విత్ ద యూనివర్స్ అని. సర్లే, ఇంట్లో ఉన్న మన పక్కనున్న మనిషితో మనం కనెక్ట్ అవ్వం కానీ విశ్వంతో కనెక్ట్ అవుతా అంట. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకుని తనేమనుకుంటుందో ఈయనేమనుకుంటున్నాడు ఆవిడికి తెలిసిన రోజులు ఇవి. ఇట్లా అనేది ఎక్కడో విశ్వంతో కనెక్ట్ అవుతారట. ఇంట్లో వాళ్ళల్లో కనెక్ట్ అవ్వలేరు కానీ వాళ్ళ ఇష్టానిష్టాలు ఏమిటో, అభిప్రాయాలు ఏమిటో ఇక్కడ ప్రారంభించుకుంటే ఆ సమయంలో దేవతలు అంటే ప్రత్యేకంగా ఎక్కడో స్వర్గంలో ఉన్నారు, కళ్ళకు కనపడకుండా ఉంటారు అని కాదండి.
మనకి కనపడేటటువంటి ప్రకృతి శక్తులన్నీ దేవతా స్వరూపాలే. ఇవన్నీ కూడా మనతో సంబంధం ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి కాలం. అందువల్ల ఆ రకంగా మొత్తం ఆ రకంగా మొత్తం దేవతలతో కానీ లేక ప్రకృతితో కానీ లేక విశ్వంతో కానీ మనని మనం అనుసంధానం చేసుకోవడానికి తగినటువంటి కాలం ఇది బాహ్యంగా. ఇంకా మనకి ఎవరికి వాళ్ళకి సంబంధించి చెప్పాలి అంటే రాత్రి విశ్రాంతి తీసుకుంటారు కనుక వీళ్ళకి సమయం ప్రశాంతంగా ఉంటుంది, మనసు గజిబిజి ఉండదు. ఎంతటి అలసట, ఎంతటి చికాకు, కోపం, తాపం, టెన్షను ఎన్నన్నా ఉండనండి, ఇవన్నీ రాత్రి నిద్రపోయేటప్పటికే పోతాయి. నిద్రట్లు ఇవన్నీ పరిష్కారం అయిపోతాయి. నిన్న ఉన్న బాధ వాళ్ళు ఉండదు, తెల్లారితే ఇప్పుడున్నట్టు ఉండదు. అందువల్ల అలా బాధ లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. మనకు కూడా మేలుకున్న కొంచెం సేపటి గుర్తొస్తాయి మన వ్యవహారాలు అవన్నీ. ఇది జరగాలి, అది జరగాలి, ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి? కొంచెం సేపు ఉన్నాకే కదా. కనుక ఆ కొంచెం సేపు ఉండి బయట ప్రపంచంతో మనం సంబంధం పెట్టుకోవడానికన్నా ముందు ఆంతరమైనటువంటి సంబంధం పెట్టుకోవడం కనుక ప్రారంభించినట్టయితే దానికి సంకేతంగానే మనకి ఇవన్నీ చెప్పడం ఉంది. కనుక తాజాగా ఉండేటటువంటి వారందరూ కూడా, అంటే వాళ్ళు కూడా ప్లాస్టిక్ వాడతారని అడగద్దు, అంటే సిద్ధంగా ఉంటారు కదా, అట్లా ఉండేటటువంటి సమయంలో వాళ్ళతో కనెక్ట్ అయినట్టయితే మనం అనుకున్నటువంటివన్నీ జరుగుతాయి. ఇది ఇంకొక ఆస్పెక్ట్. అసలైనటువంటిది ఏమిటంటే ప్రకృతి సహజంగా సూర్యాస్తమయంతో కళ్ళు మూతపడడం, సూర్యోదయానికన్నా ముందుగానే కళ్ళు తెరిపిన పడడం ఉంటాయి. అలా ఉన్నామంటే ప్రకృతితో మనం అనుసంధానం అయినట్టు. ఎందుకు అనుసంధానం కావాలి? ఎందుకు? అది వెంటనే వచ్చే ప్రశ్న అదే కదా. ఎందుకు ప్రకృతితో అనుసంధానం కావాలి మనం? ఎందుకు అంటే దేనికైనా సరే మనం ఏదైనా చేస్తూ ఉంటే దానికి వీళ్ళ పక్క వాయిద్యాలు ఉంటే కానీ పాట పాడలేడు. కుటుంబ సభ్యులందరూ ఉంటే కానీ ఇంట్లో వాడు నోట్లోకి తిండి రాదు. మనిషి కూడా తనకి తాను ముందు రోజు ఎలా ఉన్నా నిద్రపోయి లేచేటప్పటికి తాజాగా ఉంటాడు కనుక నిన్నటి రోజు ఎవరి మీద అంతంత కోపం ఉన్నా ఇవాళ అంత ఉండదు. నిజానికి అసలు లేకుండా పోవాలి, లేకుండా పోదు కానీ కొంచెం ఉంటుంది. కలి లక్షణం కదా, ఉండక తప్పదు. కనుక ఆ విధంగా తాజాగా ఉండడంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎదుట ఉన్నటువంటి వాళ్ళతో కానీ యూనివర్స్తో కానీ తనని తాను అనుసంధానం చేసుకోవడానికి అనువైన కాలం. ఇంకా అదే సమయంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా ముహూర్తం అదే సమయానికి పెట్టుకుంటూ ఉంటారమ్మా. ఏమో పెళ్ళిళ్ళు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో. పెళ్ళిళ్ళు బ్రాహ్మీ ముహూర్తం అని కాదు, పెళ్ళి ఏ ముహూర్తమైనా పెట్టుకుంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో కూడా ఉంటాయి. అదే అంతే, బలం ఎక్కువగా అట్లా ఏం లేదమ్మా, అట్లా ఏం లేదు. కొన్ని సందర్భాలు అనుసరించి మనకి తేదీలేమో సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా ఒకరోజు 24 గంటలు లెక్క వేసుకుంటే, కానీ మనకి మామూలు లోక వ్యవహారంలో, కానీ మన లెక్కల్లో తిథుల ప్రకారం, ఆ తిథుల ప్రకారం వచ్చినప్పుడు ఒక రాత్రిని మనం ఖండాలుగా, ముక్కలుగా, అదే భాగాలుగా చేసుకుంటే వాటికి సంబంధించిన లక్షణాలు వాటికి చెప్తారు. అంతేగాని మీరు అన్నది కాదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.